Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పాప వాళ్ళ ఊరు కాడ రామాలయం టెంపుల్ ఉంటుంది గుట్టపైన. చాలా బాగుంటుంది. నేనైతే వచ్చేటప్పుడైతే కొంచెం వీడియో తీశాను. ఊరికెళ్ళామని చెప్పాం కదా. తర్వాత వచ్చేసి మన ఇంట్లో అయితే కబోర్డ్స్ వర్క్ అయితే అయిపోయింది. సెల్ఫ్లల్లో మొత్తం పెయింటింగ్ అయితే వేయించి సర్దుకుందామనేసి పెయింటింగ్ అయితే వేయించాను సెల్ఫ్లల్లో మొత్తము. తర్వాత వచ్చేసి మేము ఎలా చదిరాము, ఎలా పని చేసుకున్నాము అనేది రియల్ వాయిస్తోనే ఉంది. వీడియో చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఊరు నుంచి వచ్చిన తర్వాత సెల్ఫ్లలో మొత్తము పెయింటింగ్ అయితే వేయించి చదువుకుంటే ఒక పని అయిపోతుంది, మంచిగా నీట్గా అవుతుంది కదా అనేసి పెయింటింగ్ అయితే వేయించాము. తర్వాత మొత్తం రియల్ వాయిసే ఉంది, చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం, మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. హాయ్ అండి. మనమైతే అన్ని చదువుకుంటున్నాము. మొత్తం వేస్టేజ్ వెళ్ళింది. కవర్లకు అన్ని తీసి పెట్టాను. వెయిట్ చాలా ఉంది. అక్కడ ఇవన్నీ చాలా వరకు అయితే అక్కడ మూట కట్టి పెట్టాను. అవన్నీ అయితే తీసి పెట్టినవి అవన్నీ సర్దుకోవాలి. ఇంత డస్ట్ ఉంది. ఈ విధంగా అయితే అన్ని బెడ్రూమ్లో బట్టలు అయితే సదిరేసాను. ఈ విధంగా అన్నీ తీసేసాను. చాలా వరకు పెద్ద పెద్ద 3-4 బ్యాగులు వెళ్ళినాయి. మొత్తం తీసేసాను ప్రస్తుతానికైతే. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే సదిరాను. కొంచెం ఖాళీ అయిపోయింది. దివాన మీద అన్ని పెట్టాను కదా. ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. అన్ని టైం ఎట్లా ఏం చేద్దాం. దొరికిన సెల్లు ఏడబెట్టుకున్నాడు. ఏం కథ. ఫస్ట్ ఇవన్నీ చేద్దాం కదా. ఇప్పుడు కిచెన్ పని ఏడవుతుంది. బెడ్రూమ్లు 2 చేస్తే ఫస్ట్ బెడ్రూమ్లు చదువుతాము. ఇవన్నీ పైకి ఎక్కుతావా నువ్వు? దాని మీదకి వెళ్ళి దాని పైకి ఎక్కితే పైన పెట్టేటి వల్ల పైన పెట్టేద్దాం. ఆ పైన ఈ 2 బెడ్రూమ్లు చదువుకుంటే రేపు కిచెన్వి అయితే అయిపోతుంది. కల ఎప్పుడు టెన్షన్ బతికే అయిపోయింది. ఇది అట్లా చేయబెట్టినాము. అన్నం అట్లనే ఉంది. ఎక్కువ కింద పడతావు. సరిపోవు దానిలోకి ఎక్కడానికి వస్తుందా లేదా? దూరం అన్నీ లేవు కదా దానిలోకి. అట్లనే పెట్టుకుంటే పోదాం. అంతేనా? మరి అలాగే ఎక్కితే కరెంట్ తీగలు ఉన్నాయిగా. కరెంట్ తీగలు కావు, నేను నెట్టు అవి తీసుకుంటావా? తీసుకోపోతావా? ఒకటి తీసుకో. ఒకటి ఉంది. అది పెట్టి అట్లే దులపకపోయినా దీనికి ఏం లేదు, నీట్గా ఉంది. ఇట్లా దూడ పట్టు. ముందు తీసుకో. అందులో అది పోయినట్టుంది. అందులో ఏముంది? కవర్లో. కవర్లో ఏమన్నాయి? పాత కవర్ తీసి కొత్త కవర్లు. నాకెందుకు? అవన్నీ చదివేసినాం. అవన్నీ పడేయాలి మా అమ్మ వచ్చినాక. అమ్మకైతే గుర్రం పట్టుకోవాలి. లేదు అమ్మ గుర్రం అలా చదువుతున్నా అని మంచిగా ఉందా? మంచిగా ఉన్నావు. ఇంకా అది ఇంకా పెద్ద గిన్నె ఇళ్ళకి వచ్చేదేనా? ఏది అది లేవు. అవన్నీ కిచెన్ ఐటమ్స్ చదువు మంచిగా చదువుతారు. అక్కడ తెడిపేతోటి ఇదేంటి బెడ్షీట్ అదే మెత్తతోటి ఎక్సర్సైజ్ చేస్తాను.
ఊడుస్తున్నావా? అయిపోయిందా? ఇంకా ఉంది ఖాళీ ఉందా? కిచెన్ అంతా అట్లే ఉంది. కిచెన్ ఉంది, బెడ్రూమ్ ఉంది, హాల్ ఉంది. మోసారి ఇది ఒక్కటి అయిపోయినట్టుంది కదా. సామాన్ లేకపోతే రీసౌండ్ వస్తుంది చూడు. ఇంకా నేను స్నానానికి వెళ్తా, నువ్వు కానీ ఆ బెడ్రూమ్ ఒకటి దూర్చేయి. ఏమన్నా దులిపోయి రేపు మంచాలు వేస్తారేమో మళ్ళీ. ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. ఇంకా సాయంత్రం అయితే దీపారాధన మళ్ళీ చేశాను. ఫ్రైడే కాబట్టి దీపారాధన చేశాను. ఇక దీపారాధన కూడా చేసేసాను. సాయంత్రం అంటే ఇప్పుడు 7 అవుతుంది టైం వచ్చేసి. దీపారాధన చేసాము ఎందుకంటే ఇల్లు ఫ్రెష్గా అంతా తూర్చేసింది, కళ వచ్చేసి తూర్చింది అందుకనేసి ఇంకా దీపారాధన చేసాము. ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. నేను ఫ్రెష్ అప్ అయ్యాను, మా కళ కూడా ఫ్రెష్ అప్ అయింది మేడు. తర్వాత మన కిచెన్ అయితే అలాగే ఉంది. ఇంకా కిచెన్ని ఏం ముట్టుకోలేదు, ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి, కిచెన్వి బయట ఉన్నాయి. ఇలా పెట్టేసాము అన్నీ. ఇక్కడ అంతా అలాగే ఉంది, బయట అలాగే ఉంది, కిచెన్ పక్కల అంతా అక్కడ ఉంది. అవన్నీ రేపు ఇవల్ల అట్లాగే ఉన్నాయి. కిచెన్ మొత్తం అసలు ఏం ముట్టుకోలేదు ఎందుకంటే మా మేడ్ కళ వచ్చేసి 3 o'clock వచ్చింది. అందుకనేసి కిచెన్ ఏం ముట్టుకోలేదు, కిచెన్ది కాదనేసి. ఆ 2 బెడ్రూమ్లు అయితే సదిరేసాము. బెడ్రూమ్లో అయితే ఒక కొలిక్కి తెచ్చేసాము. బెడ్రూమ్లు మొత్తం సదిరేసాము. బెడ్రూమ్ కూడా మొత్తం సదిరేసాము. ఇంకా చిమ్నీ ఉంది, స్టవ్ కాడ పెట్టాలి, అది మొత్తం ఫిట్ చేయలేదు. ఇంకా వాళ్ళు వస్తామన్నారు, ఇంకొంచెం పని ఉంది, వర్క్ ఉంది. ఇదిగోండి మొత్తం సదిరేసాము. కొంచెం ఇంకొక 2 days పడుతుంది మొత్తం క్లీన్ అవ్వడానికి. అలా ఇదిగోండి హాల్లో కూడా మొత్తం మంచాలన్నీ బయటనే ఉన్నాయి అంతా. ఇంకా ఈ బెడ్ దివానా మీద అన్ని సామాన్లు, కొన్ని బట్టలు అన్నీ చదిరేసాను. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఒక 2 days 3 days అయితే మొత్తం మంచిగా ఎప్పట్లాగా అవుతుంది మన ఇల్లు వచ్చేసి. ఏం కళ 7 అయింది, టైం 7:20 అయిపోయిందా? వెళ్దామా? మా కళ అయితే రెడీ అయిపోయింది. మా కళ చూడండి మంచి శారీ కట్టింది, నాదొకటి తీసుకొని మంచిగా రెడీ అయిపోయింది. ఏం కళ ఇంకెంత పని ఉంది రేపు? ఇంకా బాసన తోమాలి, చదరాలి, అన్ని నీట్గా చేసుకోవాలి. ఇంకా కిచెన్ మాట్లాడు, చాలా పని ఉంది. ఇంకా రేపు చాలా గిన్నెలు కడగాలి, కిచెన్ చదరాలి, అన్ని నీట్గా చదరాలి. ఇవాళ 2 బెడ్రూమ్లు ఒకటే అయిపోయినాయి. రేపు హాలు, బాల్కన్, కిచెన్ ఇంకా అన్నీ ఉన్నాయి, తోమాలి, చదరాలి. ఇంకా 2 బెడ్లు చదరాలి, ఇంకా చాలా ఉంది పని. మంచిగా అయితే రెడీ అయిన పానం చేసింది మా కళ్ళ కూడా. మంచిగా వేడి వాటర్ పెట్టిస్తాయి, ఇక గీజర్ వేసి. కలా బాగుందని చెప్పినా కూడా వినట్లే. బాగుంది కదా మా కళకు వచ్చేసి శారీ. చీర మీద మన సారీ మీద బ్లౌజ్ కూడా సెట్ అయింది. మా మేడం అది పెద్దగా ఉంటే నేనే మా బట్ట పెళ్లి వారికి నేను కూడా కొద్దిగా మంచిగా అవుతాను. మా మేడాన్ని నాకు అప్పుడు వచ్చేది. వెళ్దామా ఇక?